పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరుపు మండలం గొర్రుపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు సందీప్, తెలుగుదేశం పార్టీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, నులుకుర్తి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక జనసేన నాయకులు కార్యకర్తలు కలిసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం సచివాలయం వద్ద పంతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు 2 ట్రై సైకిల్స్ ను పంపిణీ చేశారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా జన సైనికులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేశారు. కార్యక్రమంలో మండల జనసేన పార్టీ నాయకులు బండారు మురళి, భోగిరెడ్డి కొండలరావు, అధిక సంఖ్యలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే వేదిక ముందున్న పెద్దలకు, గొర్రుపూడి గ్రామ ప్రజలకు, ఈ స్కూల్ యొక్క కమిటీ మెంబర్లకు కానీ, నూతనంగా ఎన్నికైన వారికి కానీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం గత 10 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం. చాలా ఆహ్లాదంగా ఉల్లాసంగా చేసుకుంటాం. అయితే ఈ సంవత్సరం బర్త్డే మాత్రం మన అధ్యక్షుల వారిది మరింత స్పెషల్ బర్త్డే కిందే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు జన్మదినం చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఇది నిజంగా మన జిల్లా నుంచి ఎమ్మెల్యేగా, మన ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండడం కూడా మన అందరికీ కూడా సంతోషకరమైన విషయం తెలియజేస్తూ ఉన్నారు. అలాగే అందరికీ తెలిసిన విషయమే, కళ్యాణ్ గారు ఏదైనా ఒకసారి పట్టుబట్టారంటే ఆ పని అయ్యే వరకు వదలరు. ఖచ్చితంగా మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పదంలో నడిపించే విధంగానే అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. దాని విధంగానే ప్రభుత్వ యంత్రాంగంలో కూడా అనేక రకమైన మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. నాకు తెలిసి ఇంకొక 4 రోజుల్లో కంప్లీట్గా ఏ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందబోతుందో కూడా బ్లూ ప్రింట్ కూడా రిలీజ్ అయిపోతున్నారని తెలిసి. సో పవన్ కళ్యాణ్ గారు ఈ జన్మదినం, ఇలాంటి జన్మదినాలు మరెన్నో చేసుకోవాలని, మరిన్ని ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మంచి ఉన్నత స్థాయికి కూడా వెళ్ళాలని మీరందరూ దీవించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మొన్న 30వ తారీఖు నుంచి పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగంగా మొక్కల నాటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన నియోజకవర్గంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు స్టార్ట్ చేయాలని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, ఎంపీ గారి ఆదేశాల మేరకు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా కరప మండలం గొర్రుపూడి గ్రామం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన కరప మండల పెద్దలకి, ఉపాధ్యాయులకి, పెద్దలకి, ఈ శానిటరీ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఏఎన్ఎం గారు వీళ్ళంతా కూడా వచ్చి ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న మట్టికి ఇంట్లో మొక్క వేసుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే అది వేసుకుని మొక్క ఎదిగిన తర్వాత నరికేయకుండా అందరికీ ఉపయోగపడే మొక్క వేసుకోవాలన్నదే ఒక ఆలోచన మనందరికీ కలగాల. మామిడి కానీ, కొబ్బరి కానీ, జామ కానీ, బత్తాయి కానీ, అదేవిధంగా బయట వేసేదైతే వేప పర్టికులర్గా వేయాలి. ఎందుకంటే వేప చెట్టు గాలి చాలా అందరికీ ఉపయోగపడే గాలి కనుక దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మనం గతంలో 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన పుట్టినరోజు చాలా ఘనంగా జరపబడుతుంది. ఈ సంవత్సరం ఆయనే పిలుపునిచ్చారు, నా పుట్టినరోజుని ప్రజలతో పంచుకోవాలి, అలాగే మీరందరూ కూడా ఆర్భాటం చేయొద్దు. అది చాలా ఒక పట్టున నాయకుడు ఏమన్నారంటే ప్రదర్శన. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఒకరికి ఉపయోగపడలేదు, 10 మందికి ఉపయోగపడే మనిషి ఎవరు ఉన్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చక్కటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆయన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి శాఖలు కేటాయించడం జరిగింది. దాన్ని ఈయన సద్వినియోగం చేసుకుంటారు. ఇవాళ వనం అని చెప్పి అటవీ శాఖ మంత్రి, అలాగే పంచాయతీరాజ్ శాఖ,